హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బ్రోకలీ ఫ్రై చేసుకుందాము. నేనైతే బ్రోకలీ ఆల్రెడీ కట్ చేసి ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తున్నాను. ఇలా బాయిల్ చేసుకోవాలి, ఒక 5 minutes చేస్తే సరిపోతుంది. ఇదైతే నేను ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేశాను. పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి, ఒక 4 తెల్లగడ్డలు ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసేద్దాం. నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బ్రోకలీ వేసేద్దాం. ఆల్రెడీ మనము ఉడకపెట్టినప్పుడు వేసాం కాబట్టి సాల్ట్ లైట్గా వేసుకున్నాము. ఇది బాగా ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 minutes బాగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు లైట్గా కారం, మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే కారం వేసుకుంటున్నాను. కారం వేసాక లైట్గా శనగగింజల పొడి అయితే వేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం శనగగింజల పొడి వేసుకుంటే. ఇలా ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. హెల్దీ కూడా, పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా బాగా ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 minutes ఫ్రై అయిపోయింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.